హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కర్మ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంత స్నో ఉంటుండగా మినిమమ్ 6 ఇంచ్ ఉంది డెప్త్ వరకు. అయినా కూడా మనం ఈరోజు మనకి ఫ్రీ ఆప్షన్ ఉంది మసాజ్‌కి. సో, నేనేమిటంటే యాక్యుపంక్చర్ చేపించుకుందామని వెళ్తున్నాను. ఇంతలో ఈ మంచు ఇంత చలిగా -15 to 17 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండగా మనం ఎందుకు ఇంకా బ్యాచిలర్‌ం కదా ఖాళీగా రూమ్‌లో ఉంటే ఏమొస్తదని ఈరోజు ఉన్న దాంట్ని వినియోగించుకుందామని నేను మసాజ్ పార్లర్‌కైతే వెళ్తున్నాను. అక్కడ ఏమన్నారంటే నాకైతే అపాయింట్మెంట్ ఉంది ఈరోజు యాక్యుపంక్చర్ గురించి. సో, ఆమె చేస్తారు. దానికోసమని నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను బయటికి. బయటికి వస్తే ఇంత చలిగా ఉంది. అయినప్పటికీ నేనేం పట్టించుకోలేదు. ఫైనల్లీ నేను చేరుకున్నాను. ఆమె పిన్నులు పెట్టింది నా వీపు పైన. నీడిల్స్ అంట. ఫస్ట్ దాన్ని ప్రెస్ చేసింది. ఏమైనా మసిల్స్ డ్యామేజ్ ఉన్నాయా ఏంటని చెక్ చేసుకున్నాక దెన్ పిన్నులు పెట్టింది. పిన్నులు పెట్టి ఒక 15 మినిట్స్ విడిచిపెట్టింది హీటర్ పెట్టి. బాడీ హీట్ అవ్వాలని. ఇదిగో తను చూపిస్తుంది మీకు ఎలా పిన్ చేస్తుందో. చాలా నొప్పి అయితే ఏమి ఉండదు. చిన్న పిన్ సూదితో లైట్ గుచ్చినట్టు అనిపిస్తుంది అంతేని. ముందు ఇంటర్వ్యూ చేస్తారు మనకి. ఇలా క్వశ్చన్లన్నీ అడుగుతారు. ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని. అన్నీ ఓకే అయితేనే మనకి ఈ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు. ఇది ఒక విధంగా బాగానే ఉంది. నాకైతే అంత నొప్పి ఏమి అనిపించట్లేదు. కాకపోతే చిన్న రెడ్‌గా మచ్చల్లా ఉంటాయి. ఎన్ని రోజులు ఉంటాయో తెలీదు. ఈరోజే చేపించుకున్నాను కదా. సో, తనైతే వీడియో తీయడం కూడా హెల్ప్ చేసింది. ఈ వీడియో అయితే నేనే తీసుకున్నాను సెల్ఫీలా. తను ఓకే చెప్తే ఒకసారి నేను కూడా ఫస్ట్ టైం చూడడం, నన్ను వీడియో తీసుకొని ఉందంటే చేపించారు. ఇది యాక్చువల్లీ $130 అయితే నన్ను $103 తీసుకున్నారు. నేను చెప్పాను నేను పే చేయను. అడిగారు ఇలా ఇంత కాస్ట్ అవుద్దని, ఇన్సూరెన్స్ కవర్ అవుద్దంటే నేను వెళ్ళిపోతానంటే మళ్ళీ యాక్సెప్ట్ చేశారు. చాలా దయగల హృదయంతో చేశారనుకున్నాను. చాలా బాగానే ఉంది. హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూడండి ఇప్పుడు కప్పింగ్ చేస్తున్నారు ఆమె. స్కిన్ అంతా ఇచ్చేసి టైట్ చేస్తే బాగానే ఉంటుందని ఏదో ఒకటి మరి చేపించుకోవాలి అవకాశం ఉన్నప్పుడు అనేసి ఒక లైఫ్ కదా కొంచెం చిన్న అనుభవం ఉంటుందని చేపించుకున్నాను. నాకైతే పెద్దగా ఏం ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పుడు ఈ మంచు చూస్తే మేము పొలంలో పనిచేసేవాళ్ళం. ఆ పొలంలో వర్షంలో ఏమంటారు వాటిని చేను కట్టలు ఇసిరేవాళ్ళం కావిడి భుజంపై పెట్టుకుంటూ. ఇప్పుడు ఈ స్నో చూస్తే మనకి పెద్దగా ఏం అనవట్లేదు. కాకపోతే సేమ్ అనిపిస్తుంది మనకి. రెండు పెద్దగా ఏం తేడా లేదనిపించింది అయితే నాకు. అందుకే నేను బయటికి వెళ్ళడానికి ఎక్కువగా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. అలాగే ఈరోజు ఒక కారు ముసలామె రోడ్డుపై స్ట్రక్ అయితే వాళ్ళకి నెట్టేసి హెల్ప్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. అలాంటి చిన్న చిన్న చాలా అనుభూతినిస్తుంది. హెల్ప్ చేద్దామని అనిపిస్తున్నా ప్రజలు వినియోగించుకోరు దాన్ని. సో, మనం ఏం చేయలేం. చిన్నప్పటి నుంచి నాకు హెల్పింగ్ చేయడం అలవాటే. కాకపోతే పెద్దవి నాకు హెల్పింగ్ చేసి దాన్ని ఏదో విధంగా చూస్తున్నారు కనుక ఆపేశాను. హెల్ప్ ఫరెవర్. So guys, this is my acupuncture testing on myself today in my life. English is little bit less, okay, no problem. हिंदी थोड़ा नए हिंदी बनी डायलॉग ఉంది కదా. हिंदी ख़राब है. ओके ना, एक्सेप्ट करेगा ना भैया? हाँ ओके. हिंदी में गलती है, एक्सेप्ट करेगा ना भैया? पाटना में है, पुष्पा 2 बात करें, हैदराबादी आते. सो कपिंग चल रहा है वीरे. पंजाबी गर्ल सुनो. तो ये ऐसे कर रहा था, थोड़ा मज़ा आया मुझे. लेकिन seems very well for me. I felt very happy on that moment. So for me it's one kind of good experience in my life. So that's why I accepted these kind of things. So finally she did very well. She is very respectable. See how kindly she is working. That is called దాన్ని వర్క్ని ప్రేమించి పనిచేయడం అంటారు దీన్ని. ఫైనల్లీ ఈ విధంగా స్టిక్ చేసి వీడియో తీసి ఈ విధంగా ఇచ్చింది. చాలా మంచిది అనిపించింది. వర్క్ చేస్తే అభివృద్ధి ఉంటుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ acupuncture customer.
థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే ఫర్ అవర్ యూ.